దేవుని బిడ్డలమైన మనమందరం కూడా దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడం, దేవుని వాక్యాన్ని వినడం మన జీవితాల్లో చాలా చాలా ప్రాముఖ్యమైనదండి. ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన రక్షణ సువార్త మన యొక్క జీవితాల్లో మనం పదే పదే వినాలంట. దేవుని యొక్క సువార్తని మనం ఏం చేయాలంట? జ్ఞాపకం చేసుకొని ఉండాలి. నాకు సువార్త, నాకు తెలిసిలే, యేసయ్య వచ్చాడు, ఆయన చనిపోయాడు, ఆయన మరలా తిరిగి లేచాడు, ఇంకంతే కదా, ఆయన మాకు నిత్య జీవాన్ని ఇస్తాడు. దైవజనంగా దేవుని వాక్యాన్ని మనము ఎంత ఎక్కువగా ధ్యానం చేయగలుగుతామో అంత ఎక్కువగా దాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం, అంత ఎక్కువగా చాలా సులభంగా ఇతరులకి మనము ప్రకటించగలుగుతాం. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది భక్తులు దేవుని వాక్యాన్ని చాలా విరివిగా ప్రకటించారు. చాలా ఎట్లాగంటే అసలు అవధులు లేవన్నమాట. ఏదో ఒక గ్రామానికనో, ఒక ప్రాంతానికనో, ఒక పట్టణానికనో, ఒక గృహానికనో, ఒక జాతికో, ఒక మతానికో, ఒక తెగకో కాకుండా బియాండ్ అంటే ఇంకా పరిమితులు లేవు, అపరిమితమైన విధానంలో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించగలుగుతూ ఉన్నారండి. ఒక భక్తుడు ఏమంటాడంటే, ఆయన యొక్క వాక్యాన్ని ప్రకటించడం ఎట్లాగంటే అది ఒక శోధింప శక్యము కానీ క్రీస్తు ఐశ్వర్యముగా ఆయన ప్రకటిస్తున్నాడంట. క్రీస్తు ఐశ్వర్యము, దేవుని యొక్క సువార్త, దేవుని గురించి ప్రకటించడం అంటే అది మన ఆలోచనలకు, అది మనకు అగమ్య గోచరంగా ఉంటుందండి. దైవజనంగా మా అపోస్తుడైన పౌలు ఆయన ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8-10 వచనాల్లో చదువుతూ ఉన్నప్పుడు ఆయన దేవుని యొక్క రక్షణ పొందుకున్న తర్వాత దేవుని వాక్య ధ్యానము చేయడంలో ఉన్న ప్రాముఖ్యత, అదే రీతిగా దేవుని యొక్క వాక్య ప్రకటనలో ఉన్న మాధుర్యాన్ని ఆయన యొక్క అనుభవాల్లో నుండి ఆయన తెలియజేస్తుంటున్నాడు. మనం ఒకసారి ఆయన మాటలు చూస్తున్నప్పుడు ఎంతగా ఆయన తన యొక్క జీవితాన్ని దేవుని ఎదుట, తోటి క్రైస్తవ సహోదరుల ఎదుట ఆయన ఎంతగా తగ్గించుకుంటున్నాడో మనం చూడగలుగుతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 8వ వచనం నుంచి మనం చూస్తున్నప్పుడు, దేవుడు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు నందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములోను ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగయున్న ఆ మర్మమును గూర్చి ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించనున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. గమనించండి దైవజనంగా, మనము దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు, దేవుని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు, దేవుని యొక్క సువార్తను మనం ప్రకటిస్తూ ఉన్నప్పుడు, చాలామంది విశ్వాసులు సాక్ష్యం చెప్పమనంటే ఏం చేస్తారు? వాళ్ళు ఒక 10 నిమిషాలు మనం టైం ఇచ్చామనుకోండి, ఆ 10 నిమిషాల్లో 1 నిమిషము కరెక్ట్గా 100% దేవుని గురించి మాట్లాడడం చాలా తక్కువ అండి. మిగతాదంతా కూడా నేను చాలా గొప్ప ప్రార్థనా పరునయ్యా, అమ్మా నేను చాలా గొప్ప ప్రార్థనా పరురాలని, నేను ప్రార్థన చేస్తేనే దేవుడు ఏం చేశాడు? అది పౌలు చూడండి, ద వే హీ వాజ్ ఎక్స్ప్లెయినింగ్, ద వే హీ వాజ్ ఇంట్రడ్యూసింగ్ టు ద చర్చ్. ఆ ఎఫెసీ సంఘానికి క్రీస్తుని గురించి దేవుడిచ్చిన ఒక గొప్ప ధన్యత, ఈ వాక్యాన్ని ప్రకటించడం కానీ, దీన్ని వినడం కానీ, దీన్ని చదవడం కానీ, దీని గురించి ధ్యానం చేయడం. ఆయన ఏమన్నాడు? పరిశుద్ధులందరిలో కూడా ఎవరంట ఆయన? ఐఎమ్ ద నెంబర్ 1 అని అంటున్నాడు అండి. ఆయన అత్యల్పుడునైన నేను, నాకు దేవుడు ఈరోజు దేవుడు మనందరికీ ఏం చేశాడంట? కృపనిచ్చాడండి. క్రీస్తు శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును గురించి ఆయన
ఆయన యొక్క నామాన్ని గురించి, ఆయన యొక్క పరిశుద్ధతను గురించి, ఆయన యొక్క రక్షణను గురించి దైవజనాంగమా ఈరోజు మనం అందరము కూడా అటువంటి ఒక దీన మనస్సుని, ఒక తగ్గింపుని దేవుని బిడ్డలంగా మనం కలిగి ఉండి దేవుని వాక్యాన్ని సమీపించగలిగినట్లయితే దేవుడు ఏం చేస్తాడు? నిజంగా పౌలుకు ఏ రీతిగా ఆయన యొక్క మర్మమును ప్రకటించడానికి, క్రీస్తుని గురించి, సంఘాన్ని గురించి గమనించండి. దరిదాపుగా ఒక 14-15 పత్రికలు ఆయన రాయగలిగినాడు. క్రొత్త నిబంధనలో అన్ని పుస్తకాలు రాయగలిగినాడు. కొన్ని వేల మందికి, లక్షల మందికి సువార్తను ప్రకటించగలుగుతా ఉన్నాడు. అనేకమైన గ్రామాలు సువార్త దండయాత్ర అని పెట్టుకుని ఆయన ఎన్నో గ్రామాలు, ఎన్నో పట్టణాలు, ఎన్నో ప్రాంతాలు అంత ఘనమైన దేవుని పరిచర్యను చేస్తా కూడా క్రీస్తు నిమిత్తమై అనేకమైన నిందలను, హింసలను, అవమానములను ఎదుర్కొంటూ కూడా దైవజనాంగమా అని ఏం చేస్తున్నాడు తెలుసా? నేను అందరికంటే అల్పుడను. అయ్యా, నా మీద చాలామంది పరిశుద్ధులు ఉన్నారు, ఏర్పరచుకుని వారు ఉన్నారు, ఏర్పాటు చేయబడిన వారు ఉన్నారు, పిలువబడిన వారు ఉన్నారు. ఆయన అంతగా తగ్గించుకోవడానికి గల కారణం దైవజనాంగమా, ఆయన పూర్వం ఎవరంట? హింసకుడును, దూషకుడు, హానికరుడు. సంఘాన్ని కొట్టాడు, తిట్టాడు, దూషించాడు. సువార్త ప్రకటిస్తా అంటే తన స్నేహితులందరినీ వేసుకొని వెళ్ళిపోయి అనేక మంది దైవజనుల మీద దాడి చేస్తూ ఉన్నాడు. ఎవరైనా క్రైస్తవులను పిలువబడుతూ ఉంటే దైవజనాంగమా అని ఏం చేస్తున్నాడు? వారిని ఒక అధికారాన్ని పట్టుకొని వారి మీద దాడి చేస్తున్నాడు. అట్లాంటి నన్ను ఈరోజు దేవుడు ఏం చేశాడంట? అన్యజనులకు వెలుగుగా దేవుడు నన్ను, అయ్యా నేను చాలా అల్పున్నాయా. నేను ఎవరంట అంటే ఆయన ఏమంటున్నాడు? చాలా అల్పుణ్య అంటున్నాడు. ఆయన తన వయసు సమీపించే కొద్ది దైవజనాంగమా తనను తాను తగ్గించుకుంటూ కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 9వ వచనంలో కానీ, మొదటి తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 12-13 వచనాల్లో కానీ ఆయన దేవుని యొక్క వాక్యాన్ని గురించి, దేవుని యొక్క సత్యాన్ని గురించి ఆయన ఈ రీతిగా తనను తాను తగ్గించుకొని, అయ్యా అది ఎవరు కూడా ఈ శోధింప శక్యము కానీ క్రీస్తు ఐశ్వర్యమును గురించి బోధించడం అనేది ఎవరో వాళ్ళు వెతికేస్తే ఎవరో కూడా క్రీస్తుని కనుగొనలేరు. వాళ్ళు వెళ్ళి ఎవరు కూడా దేవుని కనుగొనలేరండి. దేవుడిచ్చిన కృపను బట్టి ఈరోజు మనం అందరమును కూడా ఆయన బిడ్డలంగా మనం ఇక్కడ పిలువబడుతున్నామంటే దైవజనాంగమా ఇదంతా కూడా ఎవరిచ్చిన ఒక ఆశీర్వాదం, ఒక కృప ఏంటంటే దేవుని యొక్క కృప. ఇంకొక మాటలో చెప్పాలంటే ఏంటంటే ఎవరు కూడా కనిపెట్టలేనిది ఇది. ఎవరు కూడా మేమేదో రీసెర్చ్ చేసేసామయ్యా, మేము దీన్ని కనుగొన్నాం, ఈ రక్షణ అనేది మేము కనుగొన్నాం, యేసయ్యని మేము ఎన్నో రీసెర్చ్లు చేసి మేము కనుగొన్నామని ఎవరు చెప్పడానికి వీలు లేదండి. ఆయన క్రీస్తు ఐశ్వర్యం అనేది, క్రీస్తుని గురించిన బోధ, ఆయన గురించిన యొక్క మాటలు గొప్ప ఐశ్వర్యము కంటేను, వెండి బంగారముల కంటేను అవి ఎంతో శ్రేష్టమైనవి, అది మిక్కిలి విలువైనది. దైవజనాంగమా దేవుని బిడ్డలుగా ఆయన యొక్క మాటలు మనము ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటున్నామో, ఆయన మాటలు మనం ఎప్పుడైతే అవి మనం ప్రతిరోజు కూడా జ్ఞాపకం చేసుకుంటూ ధ్యానం చేస్తూ చదువుకుంటున్నామో అప్పుడే దేవుని యొక్క సత్య మర్మములు అనేవి మనకు ఏం చేస్తాయంట? అర్థం చేసుకునగలం. ఏ ఒక్క మానవుడు కూడా మానవ జ్ఞానముతో దాన్ని అర్థం చేసుకోలేరండి. దేవుని యొక్క ఆలోచనలు అగమ్య గోచరంలో మనం ఊహించలేం. నువ్వు యేసయ్యను గురించి ఎంత ఎక్కువగా నువ్వు ఆయన గురించి నువ్వు వినగలుగుతా ఉన్నావో, ధ్యానం చేయగలుగుతా ఉన్నావో, అర్థం చేసుకునగలుగుతా ఉన్నావో, అంత ఎక్కువగా దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క కృపను నీవు అర్థం చేసుకోగలుగుతాం. అందుకనే పౌలు చాలా చక్కగా ఆ ఐశ్వర్యము, ఆ ధనము, ఆ బంగారము క్రీస్తుని గురించినది, అది అంత సులభం కాదు మనం తెలుసుకోవడం. అట్లా వెతికితే ఇట్లా దొరికేది కాదయ్యా. ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం ఏం చేయాలంటండి? ధ్యానం చేసేవారిగా ఉండాలి. ప్రతి క్రైస్తవుడు కూడా దైవజనంగా, ప్రతి ఒక్క విశ్వాసి కూడా యేసు క్రీస్తు కల్వరి శిలువలో ఆయన నీ కొరకు చేసిన యాగాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకున్నాలి. యేసయ్య నీ కొరకు దాచిపెట్టిన మేలులు,
చాలామంది మన యొక్క విశ్వాస జీవితంలో కానీ ప్రార్థన జీవితంలో మరి ఆత్మీయ జీవితంలో దేవుని సహవాసానికి దేవుని యొక్క సన్నిధికి దూరం అయిపోవడానికి గల కారణం ఏంటంటే వారు మరింత ఎక్కువగా ముందుకు వెళ్ళడం లేదు ఆత్మీయ జీవితంలో. మరింత ఎక్కువగా దేవుని యొక్క వాక్య జ్ఞానాన్ని సంపాదించుకోవడం లేదండి. నేను చాలాసార్లు మీకు జ్ఞాపకం చేస్తుంటా కదా, ఇప్పుడు పిల్లలు ఉన్నారు కదండి, 1వ క్లాసు 2వ క్లాసు 3వ క్లాసు, ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎట్లా ఏంటి ప్రతి క్లాస్లో కూడా వాళ్ళు ఎప్పుడైతే మొదటి తరగతి పాస్ అవుతాడో వానికి ఏమవుతుంది, 2వ తరగతికి ప్రమోట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అట్లాగా ఒక 10 సంవత్సరాలు చదివిన తర్వాత 10వ తరగతి వాడు పాస్ అయితే మళ్ళీ నెక్స్ట్ 11వ తరగతి, 12వ తరగతి. ఒకవేళ వాడు అక్కడ ఫెయిల్ అయిపోయాడు అనుకోండి, వాడు ముందుకు వెళ్తాడా? ముందుకు వెళ్ళగలడా? 10th క్లాస్ ఫెయిల్ అయిపోయాడు, ఇప్పుడు రిజల్ట్ వస్తుంది అనుకోండి, నెక్స్ట్ ఎగ్జామ్స్ రాస్తారు, ఫెయిల్ అయిపోతుంది. ఫెయిల్ అయిపోయిన వాడిని, విద్యార్థిని ఎవరైనా తీసుకుని వెళ్ళి 11వ తరగతిలో కూర్చోబెడతారా? గట్టిగా చెప్పాలి. మన యొక్క ఆత్మీయ జీవితాల్లో కూడా మనం ముందుకు వెళ్ళలేకపోవడానికి గల కారణం ఏంటంటే మన ముందు కూడా ఒక అనేకమైన ఆత్మీయ తరగతులు ఉన్నాయి, అనేకమైన ఆత్మీయ మర్మాలు ఉన్నాయి, సత్యాలు ఉన్నాయి. మన దైనందిన జీవితంలో వాటిని మనం తెలుసుకోలేక మన ముందు ఉన్న అనేకమైన పరీక్షలను, అనుమానాలను, ఆలోచనలను దేవుని వాక్య జ్ఞానములో నుండి మనం ఎప్పుడైతే తెలుసుకోలేకపోతూ ఉంటామో మనం ఏమైపోతాం? వెనక్కి పడిపోతూ ఉంటాం, ఫెయిల్ అయిపోతూ ఉంటాం. పాస్ అవుతేనే వాడు ఎట్లా పాస్ అవ్వగలడు? వాడికి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే, ఆ వచ్చిన ప్రశ్నలకి వాడు జవాబును రాయగలిగితే అప్పుడు వాడు ఏమవుతాడు? మంచి మార్కులు వస్తాయి. అట్లా మంచి మార్కులు వస్తుంది, పాస్ అవుతాడు. దాన్ని బట్టి వాడికి తర్వాత ఒక్కొక్క 11th, 12th, దాని తర్వాత వాడు ఏ కోర్స్ తీసుకుంటాడో అందులో కూడా పాస్ అవుతేనే దాని తర్వాత ఏంటి, దానికి సంబంధించిన యొక్క ప్రతిఫలాన్ని, బహుమానాన్ని వారు పొందుకుంటారు. మన ఆత్మీయ జీవితంలో కూడా చాలామంది మనం విఫలం అయిపోతున్నాం. క్రీస్తుని గురించి మనము ఎక్కువగా వినలేకపోతున్నామండి. ఎంతసేపు లోకంలో ఉన్న మనుషులను గురించి, వాళ్ళు చేసిన వాటిని గురించి, ఏదో ఎంతసేపు మనుషుల యొక్క బోధ ఎక్కువ అయిపోవడం వల్ల క్రీస్తు బోధ ఈ ప్రస్తుత దినాల్లో ఏమైపోతుంది? మరుగైపోతుంది. క్రీస్తు యొక్క మాటలు, ఆయన చేసిన యొక్క అనేకమైన కార్యాలు, మనము మన ఎదుట ఉన్న మనుషుల మీద మనం గురి ఉంచడం ద్వారా, మనుషుల వైపు చూడడం ద్వారా మన యొక్క మనస్సు, మన యొక్క ఆలోచనలు ఏమైపోతున్నాయంట? దేవుని వైపు నుండి డైవర్ట్ అయిపోతున్నాయంట. ఇప్పుడు మనం మనుషుల్ని చూస్తే మనుషుల్లాగే మనం ఉంటాం. నేను గడిచిన దినాల్లో నేను చెప్పాను కదా, పౌలు ఏమంటున్నాడు? అయ్యా, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు కూడా ఆ క్రీస్తు అడుగుజాడలో నన్ను బట్టి మీరు పోలి నడుచుకోండి అన్నాడు. దైవజనంగా దేవుని యొక్క మాట ఈరోజు ప్రజలు చాలామంది వినలేకపోతున్నారండి. క్రైస్తవ్యులందరూ కూడా, ప్రత్యేకంగా క్రైస్తవులు, దేవుని బిడ్డలంగా ఉన్న మనము ఏ రీతిగా అయితే ప్రతిరోజు కూడా ఆరోగ్యంగా ఉండడానికి బలమైన పౌష్టిక ఆహారాన్ని, ఈ భౌతిక సంబంధమైన, శరీర సంబంధమైన ఆహారాన్ని మనం 3 పూటలు కూడా మంచి ఆహారాన్ని మనం ఏ రీతిగా అయితే భుజిస్తామో అదే రీతిగా మన అంతరంగ పురుషుడు, మన ఆత్మీయ జీవితం కూడా బలంగా ఉండాలి, స్థిరపరచబడాలి. మన ముందు ఉన్న అనేకమైన సవాళ్ళు, కఠినమైన పరిస్థితులు, ప్రశ్నలు, మరి అనేక రకాలుగా మన ముందుకు వస్తున్నప్పుడు వాటిని ఎదుర్కోవడానికి మన అంతరంగ పురుషుడు కూడా బలంగా ఉండాలంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రతిరోజు కూడా ఆహారంగా తీసుకోవాలి. ఈచ్ అండ్ ఎవ్రీ డే వినగలిగినంతసేపు వినాలి, చదవగలిగినంతసేపు మనం చదవాలి, ధ్యానం చేయగలిగినంతసేపు కూడా మనం దాన్ని ధ్యానం చేయాలి. 24 గంటలు మీరు బైబిల్ పట్టుకొని కూర్చోండి ఎవరు చెప్పరండి. కానీ నీకున్న ఆ సమయంలోనే కొంచెం సమయం నువ్వు ఎప్పుడైతే ఒక ప్రత్యేకమైన సమయాన్ని దేవుని వాక్యాన్ని వినడానికి, చదవడానికి, ధ్యానం చేయడానికి నువ్వు ఎప్పుడైతే ప్రయత్నం చేస్తావో దైవజనాంగమా, అదేం చేస్తుందంటే నీ యొక్క జీవితాన్ని దేవుని యొక్క సహవాసంలో, సన్నిధిలో ఒక బలమైన క్రీస్తు సాక్షిగా నువ్వు జీవించడానికి అది ఉపయోగపడుతుంది. ఈరోజు చాలామంది మనం చూస్తూ ఉంటాం, సంఘాలకు, మందిరాలకు ఏదో అవసరతల నిమిత్తమై వస్తారు, అక్కర్ల నిమిత్తమై వస్తారు. అది జరిగితే దేవునికి స్తోత్రం, జరగలేదంటే మేము దేవునికి
దూరం అయిపోతాం. ఎంతోమంది మా దగ్గరికి మేము చూస్తూ ఉంటాం కదా, చాలామంది ప్రార్థనలకు వస్తుంటారు. వాళ్ళ మొహాలు కూడా మనం చూసి ఉంటాం ఎప్పుడో. అయ్యా మేము వచ్చేస్తామయ్యా, మేము దేవుని దగ్గరికి వచ్చేస్తామయ్యా, దేవుడు మాకు బాగు చేసేస్తే మేము దేవుణ్ణి నమ్ముకొనేస్తాం. వాళ్ళు అనుకున్న జరిగితే దేవుడు మంచోడు, వాళ్ళు అనుకున్న జరగకపోతే దేవుడు. ఇట్లాంటివన్నీ కూడా రావడానికి గల కారణం ఏంటంటే మనలో ఏం లేదంట, వాక్య జ్ఞానం లేదు. ఎప్పుడైతే మనం వాక్య జ్ఞానాన్ని మనం కలిగి ఉంటామో, క్రీస్తుని గురించి మనం ప్రతిరోజు కూడా ఆయనను ఎప్పుడైతే మనము రుచి చూస్తామో, మన యొక్క అనుదిన దైనందిన జీవితంలో వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా ఆయన చేసిన గొప్ప కార్యాలు కానీ, ఆయన యొక్క గొప్పతనం కానీ, ఆయన యొక్క మేలులు కానీ, ఆయన యొక్క ప్రేమను కానీ మన యొక్క జీవితాల్లో మనము అనుభవించగలుగుతాం అన్నప్పుడు దైవజనాంగమా, ఈ లోకంలో మనము ఏ స్థితిలో ఉన్నా దేవుని కొరకు మన కడ వరకు కూడా మనము దేవుని కొరకు గొప్ప సాక్షులుగా మనం జీవించగలుగుతాం. ఈ లోకంలో ఎంతోమంది దేవుని కొరకు హతసాక్షులుగా మార్చబడ్డానికి గల కారణం, అనేక రకాలుగా వారి యొక్క ప్రాణములను వారు త్యాగం చేయడానికి గల కారణం ఏంటంటే, ఆ దేవుని సత్యము వారి హృదయములను మండిస్తూ ఉన్నదండి. ఎప్పుడు కూడా అది వారిని మండింపజేస్తుందంట. ఇదిగో మేము బ్రతుకుట క్రీస్తే మాకు ఏమంట, ఇట్లా మాట్లాడితే సావు వెంటనే వచ్చేస్తుంది. ఇంకా ఇది స్ట్రాంగ్గా ఉండాలి మన వర్డ్. ఎట్లాగ ఉండాలా, అది రోజు తింటా ఉంటే ఆ బలం వస్తుంది. అంటే బ్రతుకుట క్రీస్తే. ఎంతోమంది వాళ్ళు తృణప్రాయంగా, పౌలు ఏమన్నాడు, అంతా కూడా నాకు పెంటతో సమానమయ్యా దేవుని ముందు. ఎందుకంటే యేసయ్య ఈజ్ అన్సర్చబుల్, శోధింప శక్యము కానీ ఐశ్వర్యము ఆయనలో దాచబడింది. దాన్ని ప్రకటించే భాగ్యాన్ని, దాన్ని వివరించే భాగ్యాన్ని, దాని కొరకు జీవించే ధన్యతను ఆ పరిశుద్ధులందరిలో మనలందరినీ చేర్చేస్తాడు ఆయన. మనందరిలో కూడా ఆయన ఇప్పుడు ఎవరంట, అత్యల్పుడు అంట, లీస్ట్. నేను చాలా తక్కువ అన్నయ్యా, నాకంత సీన్ లేదయ్యా, బట్ కానీ కృప నాకు అనుగ్రహింపబడెను అంటున్నాడండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కృప నాకు అనుగ్రహింపబడెనయ్యా, ఆయనను గురించి మాట్లాడడానికి, ఆయన గురించి ప్రకటించడానికి. అందుకనే పౌలు ఏమన్నాడు తెలుసండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో, నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరుగకుందునని నిశ్చయించుకుంటుని. ఆయన యొక్క కన్ఫర్మేషన్ ఏంటి తెలుసా అండి? ఆయన యొక్క కన్ఫర్మేషన్, ఆయన యొక్క నమ్మకము, ఆయన యొక్క నిర్ణయము, ఆయన యొక్క తీర్మానము, నేను మీ మధ్యలో మాట్లాడేది ఏదైనా ఉన్నదా అంటే అది ఎవరంట, సిలువ వేయబడిన క్రీస్తు. నేను మరలా మీ మధ్యలో నేను మాట్లాడుతున్నాను. ఎందుకు ఆయన ఈ మాటను సంఘానికి స్థిరపరుస్తున్నాడంటే, అనేక రకములైన తప్పుడు బోధలు ఈ రోజుల్లోనే కాదు కానీ ఆ రోజుల్లో టెక్నాలజీ కూడా లేదు. ఆ రోజుల్లోనే సంఘాలలోనికి వెళ్ళి తప్పుడు వాక్యములను బోధిస్తూ ప్రజలను మభ్యపెడుతూ కలవరమునకు గురి చేస్తూ ఉన్నారు. చాలామంది విశ్వాస జీవితంలో, ప్రార్థన జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఇట్లాంటి వాళ్ళు ప్రవేశించడం ద్వారా వీళ్ళంతా ఎవరంట, మళ్ళీ యేసయ్య పేరే చెప్పుకుంటారు. ఎవరి పేరు చెప్పుకుంటారు? యేసయ్య పేరే చెప్పుకుంటారు. యేసయ్య ముసుగేసుకుని వస్తారు. కానీ ప్రజల్ని ఏం చేస్తున్నారు? అజ్ఞానములోనికి, అనాలోచనలోనికి, లోకములోనికి వారిని ప్రేరేపణ కలిగిస్తున్నారు. కానీ పౌలు ఆ కొరింథీ సంఘముతో మరలా వారికి జ్ఞాపకం చేస్తున్నాడు, ఇదిగో నేను మీ యొద్దకు వచ్చింది, నేను మీతో ప్రకటించింది, నేను మీకు పరిచయం చేసింది మీ కొరకు కలువరి సిలువలో ప్రాణం పెట్టిన యేసు క్రీస్తుని గురించి మాత్రమే. ఆ రోజు నేను ఏదైతే సువార్తను ప్రకటించి ఉన్నానో అదే సువార్తను మరలా ఈ పత్రికను మీకు రాస్తున్నప్పుడు నేను దాన్ని మరలా ఏం చేస్తున్నానో స్థిరపరుస్తున్నాడంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడో వెళ్ళాడు, సువార్త ప్రకటించాడు, వచ్చేసాడు, సంఘం ఏర్పడింది కొరింథీ సంఘంలో. ఇప్పుడు ఏమైంది? భిన్నమైన బోధలు వచ్చి ఇప్పుడు అక్కడ సమస్యలు వచ్చాయి. అయ్యా, నేను ఒకడు అపోల్లో వాడు అంటున్నాడు, నేను పౌలు వాడు అంటున్నాడు, నేను పేతురు వాడు అంటున్నాడు, నేను తిమోతి వాడు అంటున్నాడు, నేను ఇంకొకటి అంటున్నాడు. ఈరోజు కూడా చాలా బ్యాచ్లు తయారైపోయాయి అన్నమాట. ఏం చేస్తున్నారు వీళ్ళు? చాలా బ్యాచ్లు అయిపోయి వీళ్ళు కొడుకుని సచ్చి
ఈ టీవీ ఛానల్లో కానీ యూట్యూబ్లో కానీ దేవుని నామానికి అవమానాన్ని కలిగిస్తున్నారు. పౌలు వల్ల ఎవరైనా చెప్తున్నారండి, అయ్యా మేము ఆ రోజు మీకు యేసయ్యను ప్రకటించాము, మరలా ఈరోజు కూడా మేము నిన్ను యేసుని గురించి అది లేదండి. ఎంతసేపు దుర్బోధలు వాళ్ళ ఏదో ఎట్లాగా. ఇప్పుడు నేను పట్టిన కుందేలకి ఎన్ని కాళ్ళంట ఏమంటారు, అట్లా చాలామంది సేవకులు తయారైపోయి సంఘాన్ని, క్రీస్తును, క్రైస్తవ్యాన్ని భ్రష్టు పట్టిస్తున్నాను. దైవజనంగా మనందరి బాధ్యత అట్లాంటి సేవకుల యొక్క కనులు తెరవడులాగా మనం ఏం చేయాలా, నిజమైన దేవుని బిడ్డలుగా మనం ప్రార్థన చేయాలి. నేను అదే ప్రార్థన చేస్తా, దేవా కొంచెం భయాన్ని దయచేయి. పౌలు లాంటి తగ్గింపు లేదండి ఆయన. మీరు ఎప్పుడైనా ఈ పత్రికలు మీరు చదవండి, కృత నిబంధనలు ఎప్పుడు సామెతలు కీర్తనలు కాకుండా అప్పుడప్పుడు ఈ పత్రికలు మీరు చదువుతున్నప్పుడు, ప్రత్యేకంగా ఎఫెసీ రాసిన పత్రిక, ఆయన సంఘాన్ని క్రీస్తు ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడో, సంఘముకు క్రీస్తుకు మధ్య ఉన్న సంబంధం ఏంటి, సంఘముకున్న ప్రాముఖ్యత ఏంటి, సంఘమును ప్రేమించి క్రీస్తు ఎటువంటి త్యాగమును చేశాడని పౌలు ఎంత అద్భుతంగా వివరిస్తూ ఉన్నాడండి. ఆ పత్రికను మీరు చదువుతున్నప్పుడు దైవజనంగా మా దేవుడు నిజంగా ఎంత ప్రేమించాడు యేసయ్య మమ్మల్ని అని మీరు తెలుసుకుంటారు. అందుకని పౌలు ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు, ఎంకరేజ్ చేస్తున్నాడు, దేవుని వాక్యాన్ని చదవండి. ఆయన నిన్ను ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడో, ఆయన ఎంత గొప్ప ధనవంతుడు, ఎంత శ్రేష్టమైన వాడు యేసయ్య. ఆ యొక్క ఐశ్వర్యాన్ని మనం మన యొక్క సొంత శక్తితోనో బలముతోనో వెతకడము ద్వారా మనం కనుగొనలేము. క్రైస్తవ జనాంగమా, దేవుని వాక్యాన్ని వెతకడం ద్వారా మాత్రమే, ఆయన వాక్యంలో మాత్రమే మనం ఏం చేయాలంట, పొందుకుంటాం. దైవ జనాంగమా, మన విశ్వాసం ఎక్కడ ఉండాలంట, సిలువ వేయబడిన యేసుక్రీస్తులోనే. ఎక్కడంట, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ మనుష్యుడు కూడా నీ కొరకు చనిపోలేదు. దైవజనాంగమా, ఏంటంట, మనము ఎట్లా రక్షించబడుతున్నామంట, సిలువ వేయబడిన క్రీస్తు ద్వారా విశ్వాసము చేత మనం ఏం చేస్తున్నామో రక్షింపబడుతున్నాం. రక్షణ ఎక్కడి నుంచి వచ్చింది చెప్పాలి, ఎట్ల నుంచి వచ్చింది? బాగా కష్టపడితే వచ్చిందా అండి? ఆడ పోయి కొలింలో టపా 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 కొడితే సుత్తెత్తి చెమటలు కారితే వచ్చిందా? ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా, ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం ఏం చేస్తున్నామో, మనము రక్షణ ప్రతిరోజు మనం జ్ఞాపకం చేసుకున్నాలి. ఈరోజు నేను ఈ రక్షణ పొందుకొని ఉన్నాను, ఆయన రక్తంలో నేను కడగబడి ఉన్నానంటే ఎక్కడికి రావాలి మనం? వెంటనే యేసయ్య సిలువ యుద్ధకు రావాలి. దైవజనంగమా, ఇంకోటి ఏంటంటే, ప్రభువైన యేసు సిలువ వేయబడిన క్రీస్తు యేసునందలి విశ్వాసము ద్వారా, కృప ద్వారా మనము అభివృద్ధి చెందుతూ ఉన్నాం, మనము ఎదుగుతూ ఉన్నాం, మనం విస్తరించబడుతున్నాం. మనము శారీరకంగా, భౌతికంగా, ఆత్మీయంగా ఈ లోకంలో కూడా అన్ని రకాలుగా మనం దీవించబడుతున్నామంటే, మనం విస్తరించబడుతున్నామంటే, మనము ఆశీర్వదించబడుతున్నామంటే, మనము అభివృద్ధి చెందుతూ ఉన్నామంటే, సిలువ వేయబడిన యేసు క్రీస్తునందలి విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన మనకు కృప అనుగ్రహించుట ద్వారా ఈరోజు మన యొక్క అభివృద్ధి. అందుకని పౌలు ఏమన్నాడు, అయ్యా నేను ఏమై ఉన్నానో అదంతా కూడా ఆయన దయ వలన, నాకున్నవన్నీ కూడా ఆయన ఇచ్చింది. కొంచెం మనకు ఆశీర్వాదం వచ్చినా, కొంచెం మనకు దీవెన వచ్చినా, దేవా నీకు స్తోత్రం, నువ్వు పక్కనుండయా, నేను చాలా బిజీగా ఉన్నా, నువ్వే నాకు పని ఇచ్చావు, నువ్వే నాకు ఆశీర్వాదాన్ని ఇచ్చావు, నువ్వే నాకు బిడ్డలు ఇచ్చావు, నువ్వే నాకు భార్యనిచ్చావు. ఇప్పుడు వాళ్ళు నేను చూడాలి కదా. ఇప్పుడు దేవుని ఏం చేస్తారు? పక్కన పెట్టేస్తా. చాలా బిజీగా ఉన్నాను, నేను ప్రార్థన చేయలేకపోతున్నానయ్యా, దేవుని సన్నిధికి రాలేకపోతున్నానయ్యా, వ్యక్తిగతంగా కూడా నేను ప్రార్థన చేసుకోలేకపోతున్నాను. ఎందుకంటే దేవుడు చాలా, అందుకనే వెంటనే మనం ఏది అడిగితే అది కొన్ని సార్లు రాదు. వెతకాలి, వెయిట్ చేయాలి, ఆధారపడాలి, ఆనుకొనాలి ఆయన్ని. ఆయన అడిగిందన్నీ సప్లై చేస్తా అంటే ఏమైపోతాం? మనం సోమరులు అయిపోతాం. అందుకనే దేవుడు అప్పుడప్పుడు మనకు కష్టం పెడతా ఉంటాడేమో అనిపిస్తుంది. అందుకనే అప్పుడప్పుడు కొన్ని కొరతలు పెడతా ఉంటాడు, కొన్ని కొదువులు పెడతా ఉంటాడు, కొన్ని బాధలు కానీ, ఈ రోగాలు కానీ, ఈ వ్యాధులు కానీ. ఏమి లేదనుకోండి, హ్యాపీగా ఇంకా దేవా నీ గుడ్ బాయ్, వీఆర్ వెరీ హ్యాపీ. దేవునికి చాలా మంది గుడ్ బై చెప్పేసి వెళ్ళిపోయారు. దేవుడు ఆశీర్వదించిన తర్వాత, రోగం తీసిన తర్వాత, ధనం వచ్చిన తర్వాత, ఇంకా అది ఇది అన్నీ వచ్చిన తర్వాత దేవునికి బాయ్. ఈరోజు చాలామంది అట్లాంటి విశ్వాసాలు దేవుని సన్నిధికి దూరం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. నేను అనుకుంటా అప్పుడప్పుడు దేవుడు చేసే గాయాలు మనకు మేలు కలిగించి జ్ఞాపకం చేసుకోవడానికి ఈరోజు నీకు ఇచ్చిన ఆశీర్వాదం ఎక్కడొచ్చింది? ఈ స్థాయి, ఈ స్థితి, ఈ హోదా ఎవరి వల్ల వచ్చింది? సిలువ వేయబడిన
యేసుక్రీస్తు ద్వారా. దైవజనాంగమా, ఇంకా ఏం చేస్తున్నాడు తెలుసా యేసయ్య మనల్ని? ఆయన సిలువ వేయబడిన క్రీస్తునందుల విశ్వాసము ద్వారా మనం ఏం చేస్తున్నామంట? పరిశుద్ధపరచబడుతున్నామంట. నా కొరకు సిలువ వేయబడిన యేసయ్య. ఆయన కానీ అక్కడ లేకపోతే దేవునితో మనం ఎలా సమాధాన పడతామండి? దేవునితో మనం ఎలా సమాధాన పడతాం? యేసయ్య సిలువ మీద వ్రేలాడుతూ ఉన్నాడు. అమ్రాన్ మీద ఆయన వ్రేలాడుతూ ఉన్నప్పుడు మానవుని యొక్క సమస్తమైన పాపాన్ని ఆయన భరించి మానవుని మీదకి రావలసిన దేవుని యొక్క ఉగ్రతను, శాపం వలన వచ్చే జీతం మరణాన్ని ఆయన స్వీకరించి ఈరోజు మనల్ని ఏం చేశాడంట? స్వాతంత్రులుగా చేశాడు. మీరు ఇంక ఎంత మాత్రమును పాపమునకు బానిసలుగారు, యేసు క్రీస్తునందు మీరు విశ్వాసం ఉంచినప్పుడు మీరు నీతిమంతులను పరిశుద్ధులుగాను మార్చబడుతూ ఉన్నారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకని ప్రతిరోజు మనం దేవుని వాక్యాన్ని చదవగలిగి, వినగలిగి, అర్థం చేసుకునగలిగి, ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు అటువంటి విధేయతలోనికి, ఆ రీతిగా దేవునికి లోబడే జీవితంలోనికి మనం నడిపించబడతామండి. ఎప్పుడైతే దేవుని సన్నిధికి మనం దూరం అయిపోతామో మనలో అతిశయం వచ్చేస్తుంది, మనలో నేను అనే ఆలోచన వచ్చేస్తుంది. అది వచ్చినప్పుడు మనకు తెలియకుండానే మనం ఏమైపోతామో దేవునికి దూరం అయిపోతాం. యేసయ్యను మనం జ్ఞాపకం చేసుకోనాలి. ఆయన ద్వారా మనం రక్షించబడ్డాం, ఆయన ద్వారా మనం ఆశీర్వదించబడ్డాం. ఆయన ద్వారా ఇప్పుడు మనకి ఏం జరుగుతుందంట? పరిశుద్ధత, నీతిమంతులుగా. దేవుడు అతి పరిశుద్ధుడండి. ఆయన ఎదుట మనం నిలబడాలంటే మనలో ఇంత ఒక్క రవ్వంత కూడా అంత సీన్ లేదన్నమాట. మనకి అంత లేదు మన దగ్గర. అదంతా కూడా ఏంటంటే ఆయన సిలువ వెనకాల పోయి మనం దాచిపెట్టుకుంటున్నాం దొంగల్లాగా. ఇదిగో నీ సిలువ వెనకాల మేము ఉన్నాము, మా ముందు ఏముంది? ఇప్పుడు యేసయ్య మరణం. ఆయన మరణము నీ కొరకు దేవుని దగ్గర ఏం చేస్తుందంట? మొర్ర పెట్టుతూ ఉందంట. ఇదిగో నన్ను నేను నీకు బలిగా అర్పించానయ్యా, నా బిడ్డలందరినీ నువ్వు యేసు క్రీస్తుని గురించిన వార్త నశించిపోయే వాళ్ళకి వెర్రితనం అంట. కానీ దేవుని బిడ్డలమైన మనకి ఏమవుతుందంట? అది శక్తిగా మార్చబడుతుందంట. ఆ శక్తి మన యొక్క జీవితాలను, మన బ్రతుకులను కట్టగలిగే సామర్థ్యం ఉంది. మనకున్న బానిసత్వపు జీవితంలో నుండి బంధకపు సంఖ్యలను విరగొట్టగలిగిన శక్తి అందులో ఉందండి. దట్ ఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ పవర్. అదంత సాధారణమైన పవర్ కాదు. ఆ శక్తి గురించి మాట్లాడితే ఇంకెక్కడెక్కడో మనం వెళ్ళిపోవాలన్నమాట. ఇట్స్ వెరీ పవర్ఫుల్, చాలా శక్తివంతమైనది. నువ్వు ప్రతిరోజు కూడా నీ హృదయాన్ని దేవుని వాక్యం వైపు కుమ్మరించి మనస్ఫూర్తిగా ఒక 10 నిమిషాలు నువ్వు వాక్యం చదివినా చాలు, అంతే. ఇంకా ఆ శక్తి మన యొక్క జీవితాలను మార్చివేస్తుంది. ఆయన ఎవరంట? ఆయన ఏమంటున్నాడు? ఆయన క్రీస్తు యేసు ఎవరంట? ఆయన అల్ఫా ఒమేగా, ఆయన ఆది అంతం. ప్రకటన గ్రంథం 1:8 చదవాల్సిన అవసరం లేదు, కానీ మీరు రాసుకోండి, మరలా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోవచ్చు. స్క్రీన్ మీద కూడా మీకు కనపడుతుంటుంది ప్రతి వాక్యం కూడా. దైవజనాంగమా, ఏంటంట? ఆయన అల్ఫా ఒమేగా, ఆయనే ఆది అంతం అంటున్నాడు క్రీస్తు. ఆయన ఇంకొకటి ఏంటంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 12:2 ఆయన విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు ఆయనే. యేసయ్యే మన కొరకు ఆయన మన నీతి అంటున్నాడు, ఆయన మన జ్ఞానం అయినాడు, ఆయన మన పరిశుద్ధత అయినాడు, ఆయన మన విమోచన అయినాడు. ఇఫ్ దెర్ ఈస్ నో క్రైస్ట్ ఇన్ యువర్ లైఫ్ ఈజ్ జీరో. యేసయ్య కనుక నీ జీవితంలో లేకపోతే నీ జీవితం అంతా కూడా ఏమైపోతుందంట? శూన్యమే. ఈరోజు యేసయ్యని చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. యేసయ్యని ఏం చేస్తున్నారు? చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు. మేము గ్రామాలకి సువార్తకు వెళ్ళినప్పుడు నేను ప్రతిసారి కూడా ఫిలిం మినిస్ట్రీ కానీ, గాస్పెల్ మీటింగ్స్ కానీ, అన్ని జనులు అక్కడ ఎవరు కూడా క్రైస్తవులు ఉండరండి ఎక్కువ మీలాగా. ఎవరెవరో వచ్చి కూర్చోంటారు. అన్ని జనులు మేము వెళ్తాం కాబట్టి అన్ని అరేంజ్మెంట్స్ చూసి, ఆ సౌండ్ చూసి, అది చూసి అందరూ వస్తారు. నేను ఒకటే చెప్తా, నీ హృదయం అనే తలుపునొద్ద యేసయ్య నిలబడే ఆయన తట్టుతూ ఉన్నాడంట. నీవు గనక ఆయన నీ హృదయంలోనికి ఆహ్వానించగలిగినట్లయితే ఆయన ఏం చేస్తున్నాడంట? నీ జీవితాన్ని, నీ బ్రతుకుని మార్చివేస్తాడంట. చాలామంది ఆయన తడుతున్నాడు. వీఆర్ వెరీ బిజీ విత్ లాట్ ఆఫ్ వర్క్స్. యేసయ్యా రేపు రా,
చాలామంది, అయ్యా నీవు ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి, నీవు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, నీవు ఇచ్చిన కృపను బట్టి, నీవు ఇచ్చిన దేవుని బట్టి చాలా బిజీ అయిపోయాం. ఇప్పుడు నీవు తలుపు కొడుతున్నా కూడా నీకు డోర్ తీసే టైమే లేదయ్యా. ఎందుకయ్యా నాకు ఇచ్చావు నువ్వు ఇన్ని ఆశీర్వాదాలు? కొంతమంది విశ్వాసులు అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారండి. ఏంట టైం లేదు వాళ్ళకు ఆయన్ని ఆహ్వానించడానికి, ఆయనతో సహవాసాన్ని కలిగి ఉండడానికి. దైవజనాంగమా, ఆయనే అల్ఫా ఒమేగా, ఆయనే మన విమోచకుడు, ఆయనే మనకు పరిశుద్ధతను కలిగించగలిగిన వాడు, మన నీతి ఆయనే, మన విమోచన ఆయనే. ఆయన లేకపోతే మనము లేనే లేము. ఈ కడవరి దినాల్లో దేవుని కొరకు దైవజనాంగమా, ఆయన బిడ్డలుగా జీవించేవారు ఎంతో అవసరం అండి.